నమస్తే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి. నేను మళ్ళీ బ్యాక్ కెమెరా ఆన్ చేస్తున్నాను. ఇవాళ పులిహోర పులుసు కోసం చింతపండు నానబెట్టి పిసుకుతున్నాను. చూడండి, నేను గ్లాస్ కంటైనర్లోనే నానబెట్టేస్తాను. చేయటం కూడా స్టీల్ కంటైనర్లోనే చేస్తాను. మీకు అది చేసేది కూడా ఇంతకుముందు వీడియో చూపించాను. మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తాను, అటాచ్ చేస్తాను నెక్స్ట్ స్క్రీన్లో. సో ఈ విధంగా కంప్లీట్గా నేను గ్లాస్ అండ్ స్టీల్ ఉపయోగించే చేస్తాను. చూడండి, చెప్పాను కదా నేను స్టీల్ పాత్రలోనే ఉడికిస్తానని. ఆల్మోస్ట్ ఇది అయిపోవడానికి వచ్చింది, అందుకే నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. చూడండి, గరిటె కూడా నేను కంప్లీట్గా స్టీల్దే ఉపయోగించేసి చేస్తున్నాను. మీకు బాయిలింగ్లోనే బడబడ తెలిసిపోతుంది కదా. సో ఇదండి నేను చేసే పులిహోర పేస్ట్ చేసే విధానం.